హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి, ఇందిరమ్మ ఇండ్ల పట్టాలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పథకాన్ని ప్రారంభిస్తూ లబ్ధిదారులకు ఒక గుడ్ న్యూస్ అప్డేట్ తెలియజేసింది. కానీ ఇప్పటి వరకు ఏ గ్రామాలలో కూడా మళ్ళీ ఇందిరమ్మ పట్టాలు అందాయని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం స్టార్ట్ అయిందని, ఇందిరమ్మ ఇండ్ల నిధులు జమ అవుతున్నాయనే సమాచారాలు తెలియక చాలామంది ఆందోళన చెందుతున్నారు. మా పేరు లిస్టులో లేకపోవటంతోనే మాకు ఇంకా ఇల్లు శాంక్షన్ కాలేదు, అధికారులు మాకు పట్టాలుని జారీ చేయలేదనేది. సో ఈ వీడియోలో మీకు ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటివి, ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ ఏంటివి, రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్తో పాటు లేటెస్ట్ అప్డేట్స్ ఏం తెలియజేయబోతుందనే సమాచారాలు ఈ వీడియోలో స్పష్టంగా, వివరంగా, క్లుప్తంగా మనం తెలుసుకుందాం. మీరు వీడియోని చివరి వరకు చూసి కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కనుక ఏర్పాటు అవుతే ఒక్క ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల చొప్పున ఇవ్వటంతో పాటు నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మొదటి విడతలో ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇందిరమ్మ ఇండ్లను మొదటి విడతలో మంజూరు చేయబోతున్నామని చెప్పేసి తాజాగా ప్రభుత్వం చెప్పింది. ఈ పథకానికి అనుకున్నట్లుగానే జనవరి 26వ తారీఖు 2025 సంవత్సరంలో పథకాన్ని కూడా ప్రారంభించి దాదాపుగా 72,000 మందికి ఇందిరమ్మ పట్టాలను కూడా అందించామని చెప్పేసి కూడా చెప్పింది. అయితే ఈ ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి గ్రామ సభలలో జనవరి 26 కంటే ముందే 20వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు సభలల్లో, గ్రామ సభలలో ఎవరైతే ఎంపికైన వాళ్ళు ఉంటారో ఆ ఎంపికైన పూర్తి స్థాయి జాబితాలను సిద్ధం చేసి మొత్తానికి అనంతరం పరిశీలన అనంతరం ఏవైతే లిస్టులు ఉన్నాయో వాటిని పైకి పంపించారు. అందులో కొన్ని తప్పులు తడాకాలు ఉన్నాయని గమనించిన ప్రభుత్వం రీవెరిఫికేషన్కి పంపించింది. అయితే ఇప్పుడు ఈ పథకం ఎప్పుడు ప్రారంభం కాబోతుంది, అలాగే ఈ అంశాలకు సంబంధించి ఒక ఆర్టికల్ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. 4 స్కీములు వేరువేరుగానే ప్రారంభం కాబోతున్నాయి అనేది పూర్తి స్థాయి సారాంశం అనమాట. అలా ఏంటన్నా అర్థం కాలేదన్న అనేది కనుక మీరు అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల జనవరి నెల 26వ తారీఖు నాడు 4 పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో మొట్టమొదటి పథకం 6,000 రూపాయల రైతు భరోసా, 6,000 రూపాయల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. రైతు భరోసానేమో సాగు చేసే రైతులకు ఇచ్చేది, ఇందిరమ్మ ఆత్మీయ భరోసానేమో సాగులేని భూములకి 6,000 రూపాయలు సంవత్సరానికి 2 విడతలు అందించేది అనమాట. ఇక మూడో పథకం వచ్చేసి రాష్ట్రంలో 4,50,000 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు సుమారుగా. ఆ తర్వాత కొత్త రేషన్ కార్డులు. అయితే ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, మొదట రైతు భరోసా పథకం, ఆ తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పూర్తి స్థాయిలో పూర్తి చేసిన తర్వాత ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ, కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుందనేది సమాచారాన్ని అయితే ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఈ పథకాలను కాలక్రమేణా మార్చి 31 వరకు ఇక్కడ చూసుకోవచ్చు. మార్చి 31 వరకు అన్ని గ్రామాలలో పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఒక్కొక్క గ్రామం అంటే ఫస్ట్లో ఏమని చెప్పారంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 26వ తారీఖు నాడు దాదాపుగా 600 గ్రామాలు, అంటే తెలంగాణ రాష్ట్రంలో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని నిధుల కేటాయింపులు, పథకం కేటాయింపులు చేయాలని భావించారు. అందులో భాగంగానే మొదటి విడతలో భాగంగా 4 లక్షల మందికి రైతు భరోసా, 72,000 మందికి ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ, అలాగే కొత్త రేషన్ కార్డులు 1,53,000కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. దాదాపుగా 10 కోట్ల రూపాయలు దాదాపుకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా ఇచ్చారు. అలా ఒక గ్రామం. అది సాధ్యం కాదు అని, సమయం వృధా అవుతుందని ఆలోచించిన ప్రభుత్వం మొదట 2 పథకాలు, రైతు భరోసాను పూర్తి చేసి, ఆత్మీయ భరోసాను పూర్తి చేసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియకి శ్రీకారం చుట్టనుంది. అయితే ఎవరైతే లబ్ధిదారుడు ఎంపిక అవుతాడో తనకి చాలా తక్కువ ఖరీదులోనే మెటీరియల్ని, అంటే ఐరన్ కావచ్చు, స్లాబ్ వేసుకోవడానికి మొత్తానికి ఐరన్ అవసరం ఉంటుంది. ఆ ఇనుప సువ్వలకి సంబంధించి కావచ్చు, సిమెంట్కి సంబంధించి కావచ్చు, ఇసుకకి సంబంధించి కావచ్చు, ప్రభుత్వం లబ్ధిదారుడికి తక్కువ రేట్లోనే ఇచ్చే విధంగా కంపెనీలతో కూడా చర్చలు జరుపుతుందనే గుడ్ న్యూస్ అప్డేట్ తెలుస్తుంది. అలాగే ఇప్పటివరకు వచ్చిన జాబితానే ఇంకా ఫైనల్ కాదు, కొత్త జాబితా కూడా
త్వరలో ప్రకటించడానికి అవకాశాలు ఉన్నాయనే సమాచారం కూడా తెలుస్తుంది. సో కాబట్టి ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఏ గుడ్ న్యూస్ అప్డేట్ ఉన్నా, బ్యాడ్ న్యూస్ అప్డేట్ ఉన్నా, లేటెస్ట్ అప్డేట్ ఉన్నా మన ఛానల్ ద్వారా మీకు సమాచారం తెలియజేస్తుంటాను. ధన్యవాదాలు.